49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పిల్లే గారు స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడం వల్ల కవితకి ప్లస్ మైనస్? పిల్లే ఓన్లీ స్టేట్మెంట్ మీద అయితే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతున్నారా లేదా? రామచంద్ర పిల్లే స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే ఆ ప్రభావం ఆమె మీద ఏ విధంగా చూపిస్తుంది? ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుంటే ఆమె ప్లస్సా మైనస్సా అనే అంశాలపై ఈరోజు స్పెషల్ బులెటిన్. దీంట్లో మనతో మాట్లాడడానికి రాజీవ్ రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఆయన అడిగి రామచంద్ర పిల్లే గారి స్టేట్మెంట్ బేస్ చేసుకుంటూ కవితకి ఈడీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఈరోజు 11 గంటలకి ఎంక్వైరీ చేసే సమయంలో అంటే ముందే ఆయన మరొక పిటిషన్ వేసి ఆ స్టేట్మెంట్ని వాపస్ తీసుకుంటా అన్నారు. సాధారణంగా 164 స్టేట్మెంట్లో చేసిందిగా దానివల్ల కోర్టుకి కవితకి ప్లస్ జరుగుతుందా మైనస్ అవుతుందా? కవితకి బెయిల్ విషయంలో అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? దాంతోపాటు రామచంద్ర పిల్లే గారు ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుంటే ఆయన మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అంశాలని రాజీవ్ రెడ్డి గారు నడుస్తారు. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. కవిత గారి కేసు చూస్తున్నామండి. ఈ కేసులో రామచంద్ర పిల్లే గారు ఖచ్చితంగా నా వెనక ఆవిడ ఉన్నారు అని స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకా దాని తర్వాత ఈడీ నోటీసులు ఇవ్వడం ఇవంతా జరుగుతున్న సమయంలో సడన్గా రామచంద్ర పిల్లే మరొక పిటిషన్ వేశారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ని నేను వాపస్ రిట్రాక్ట్ తీసుకుంటాను. దానివల్ల కవితకి నష్టం అవుతుందా, కవితకి ప్లస్ అవుతుందా, లేదు రామచంద్ర పిల్లే గారికి నష్టం అవుతుందా, ప్లస్ అవుతుందా? ఈ విషయాలు మాట్లాడే ముందు అసలు ఈడీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? బ్రీఫ్గా చెప్పాలంటే ఈడీ అంటే మనీ లాండరింగ్ అఫెన్స్. మనీ లాండరింగ్ అఫెన్స్ అంటే సెక్షన్ 3 డెఫినేషన్ ఏంటిదంటే పొజెసింగ్, డీలింగ్ విత్, హైడింగ్ ఆర్ హెల్పింగ్ సంబడి టు హైడ్ ఆర్ టు డూ ఎనీ వన్ ఆఫ్ దిస్ యాక్ట్స్ ఎనీ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని ఉంటుంది అనమాట. ఆ క్రైమ్ ఏంటిది అనేది షెడ్యూల్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు, కొన్ని ట్యాక్స్ సెక్షన్లు, డ్రగ్స్, నార్కోటిక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్ సెక్షన్. సో ఆ షెడ్యూల్ సెక్షన్లో మెన్షన్ చేసిన ఏ అఫెన్స్ అయినా జరిగినప్పుడు ఆ అఫెన్స్లోంచి వచ్చిన ప్రొసీడ్స్ కానీ, ఆ అఫెన్స్ చేయడానికి వాడిన డబ్బులు కానీ ఇవన్నీ మనీ లాండరింగ్ అవుతాయి. ఈ డబ్బుల్ని ఒరిజినల్ డెఫినేషన్ ఇది. మనీ లాండరింగ్ అంటే ఈ ప్రొసీడ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని అన్టెంటెడ్ మనీ కింద, అంటే వైట్ మనీ కింద చేయడం. లాండర్ అంటే ఉతకడం, చేయడం, బ్లాక్ అండ్ వైట్ చేయడం. బ్లాక్ వైట్ అనగానే అకౌంట్స్ అంతా అవసరం లేదండి. మీకు అతన్ని మర్డర్ చేస్తే మీకు ₹1,00,000 ఇస్తానంటాం, మీరు ఆ ₹1,00,000 తీసుకుంటారు. మర్డర్ చేసే ₹1,00,000తో కారు కొన్నారు. ఇట్ బికమ్స్ మనీ లాండరింగ్. ఓకే. అయితే ఈ డెఫినేషన్ని సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చేసిందంటే బ్రాడ్గా చేసింది. అంటే డబ్బుని లాండర్ చేయాల్సిన అవసరమే లేదు. పొజెస్ చేసినా సరే, వేరే వాళ్ళు పొజెస్ చేయడానికి హెల్ప్ చేసినా సరే, కన్సీల్ చేసినా సరే. ఎందుకంటే కన్సీల్ చేశారు అంటే వాడనట్టు డబ్బుని, బట్ కన్సీల్ చేసినా సరే మనీ లాండరింగ్ అని వెరీ బ్రాడ్ డెఫినేషన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మొదలు పెట్టాలంటే ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. ఏదన్నా అఫెన్స్ షెడ్యూల్ అఫెన్సెస్లో జరిగిన అఫెన్స్ జరిగిన తర్వాతే ఈడీ వస్తుంది. ప్రెడికేట్ అఫెన్స్ అంటారు. సో ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది? సిబిఐ ఇది యాంటీ కరప్షన్ యూనిట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. లిక్కర్ పాలసీలు చేంజ్ చేయడానికి, గవర్నమెంట్కి నష్టం చేయడానికి, ప్రైవేట్ వాళ్ళకి లాభం చేయడం కోసం లంచాలు తీసుకున్నారు అన్నారు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈజ్ ఎ షెడ్యూల్ అఫెన్స్, పీసీ యాక్ట్లో. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా ఆ మనీకి సంబంధించి రీసెంట్ జడ్జ్మెంట్ కూడా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పవర్ ఇస్ ఓన్లీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఆ డబ్బులు మనీ లాండరింగ్ చేశారా లేదా మాత్రమే చూడాలి. అఫెన్స్ జరిగిందా లేదా, అఫెన్స్లో ఏం జరిగిందనేది చూడడానికి లేదు. సో ఇప్పుడు 100 కోట్లు ఏదైతే ఇచ్చానంటున్నారో ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి జనరేట్ అయినాయి, ఎవరి ద్వారా పోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఆ డబ్బుని వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఆ డబ్బు రిసీవ్ చేసుకున్న మినిస్టరు, ఐఏఎస్ ఆఫీసరు ఏదైనా భూమి కొన్నారనుకోండి, సో అవి ట్రేస్ అవుట్ చేసేది మనీ లాండరింగ్. అంటే అన్లైక్ సిబిఐ కానీ పోలీసుకి కానీ ఈడీ అథారిటీకి ఒక పవర్ ఉంటుందండి. దీంట్లో సెక్షన్ 50 అని, హీ హాజ్ గాట్ ద పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్ వెస్టెడ్ ఇన్ హిమ్. సో సివిల్ కోర్ట్ వెస్టెడ్ ఇన్ హిమ్ అనగానే స్టేట్మెంట్లే కాదు, కన్ఫెషన్లు తీసుకోవడమే కాదు. హీ హాజ్ ద పవర్ టు సమ్మన్ ఎనీ పర్సన్, సమ్మన్ ఎనీ డాక్యుమెంట్, సమ్మన్ ఎనీ రికార్డ్ అండ్ రికార్డ్ ఎనీ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈజ్ ఎ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అని ఉంటుంది. అంటే ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత మార్చుకుంటే పర్జూరీ అవుతుంది. ఓకే. ఆ నోతు జడ్జి ముందు అబద్ధం చెప్పినట్టు. 164కి దీనికి డిఫరెన్స్ అంటే 164 ఏమో మేజిస్ట్రేట్ ముందే చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఎనీ కన్ఫెషన్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇస్ ఇన్అడ్మిసబుల్, బట్ మేజిస్ట్రేట్ ముందు చేసింది అడ్మిసబుల్. సేమ్ వేస్ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ డైరెక్టర్ ముందు చేసింది విల్ బికమ్ అడ్మిసబుల్.
ఓహో. అయితే ఇక్కడ రామచంద్ర పిల్లే కవిత దానికి అందరు కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారు అంటే రిట్రాక్ట్ చేసుకుంటే సాక్ష్యం పోయినట్టు అనుకుంటున్నారు. కాదండి. ఈవెన్ 164 మెజిస్ట్రేట్ ముందు సిఆర్పిసి ప్రకారం పోలీసులు కానీ సిబిఐ చేసిన స్టేట్మెంట్ కూడా ఎవిడెన్షియరీ వాల్యూ పెద్దగా ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ అడ్మిసబుల్. అడ్మిసబుల్ అయిన తర్వాత అంటే రెండు పార్ట్లు ఉంటాయండి ఎవిడెన్స్కి. ఒకటి అడ్మిసబిలిటీ. మీరు మురళీ గారు, మీరు సన్ ఆఫ్ సో అండ్ సో, మీరు వేరే పేర్లు చెప్తే నాట్ అడ్మిసబుల్. బట్ మురళీ గారు సో అండ్ సో అడ్మిసబుల్. ఇప్పుడు మీరు చెప్పిన సాక్ష్యం హౌ రిలవెంట్. సో అడ్మిసబిలిటీ, రిలవెన్సీ. ఈ స్టేట్మెంట్ అడ్మిసబుల్ మాత్రమే. కన్ఫెషన్ స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు చేసిన ఈడీ అథారిటీ. ఈ అడ్మిసబుల్ అయిన తర్వాత ఆ స్టేట్మెంట్లో ఉన్న వాటిని కొరాబరేషన్ ద్వారా నమ్మశక్యంగా ప్రూవ్ చేయాల్సింది. సో స్టేట్మెంట్ అలోన్ శాంక్టిటీ ఇవ్వదు, ఓన్లీ అడ్మిసబుల్. అది రిలవెన్సీ చూస్తారు. ఇప్పుడు రామచంద్ర పిల్లలో క్వశ్చన్ ఏంటంటే ఇచ్చి రిట్రాక్ట్ చేసుకున్నాడు, దాని ఎఫెక్ట్ ఏం జరుగుతుంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత అరెస్ట్ కానీ కవిత మీద కేసు కానీ ఇఫ్ ఇట్స్ బేస్డ్ సోల్లీ ఆన్ స్టేట్మెంట్ ఆఫ్ రామచంద్ర పిల్లి అని అనుకోండి, ఓన్లీ అతని ఓరల్ స్టేట్మెంట్ పైనే ఉందనుకోండి, దెన్ అడ్మిసబుల్ అవుతుంది, రిలవెన్సీ కష్టం అవుతుంది, ట్రయల్లో నిలబడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అన్లెస్ ఈడీ అథారిటీస్ వేరే ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తే తప్పిస్తే. సెకండ్, దీని రిలవెన్సీ అడ్మిసబిలిటీ క్వశ్చన్ ఎప్పుడు ఎంక్వైరీ ట్రయల్ అప్పుడు వస్తుంది, నాట్ ఎట్ దిస్ టైం. ఓకే. సో ఈ రిట్రాక్షన్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అయితే దీనివల్ల 2 ఎఫెక్ట్లు కవిత గారికి. తను బెయిల్ వేసినప్పుడు అరెస్ట్ చేసి బెయిల్ వేస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఓన్లీ అతని కన్ఫెషన్ మీదే అరెస్ట్ చేశారు విచ్ ఈజ్ రిట్రాక్టెడ్. సో రిలవెన్సీ ఉందా లేదా అని మీరు ట్రయల్లో చూడవచ్చు. కానీ సార్ ద ఓన్లీ ఎవిడెన్స్ అగేన్స్ట్ మీ ఈజ్ రామచంద్రన్ పిల్లి స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 50 విచ్ హాస్ బీన్ రిట్రాక్టెడ్. సో రిట్రాక్షన్ ఏం చేస్తుంది, కొద్దిగా టెయింట్ చేస్తుంది. సో బెయిల్కి దానికి వాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది, ఈడీ కనుక వాడుకోగలదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ విల్ నెవర్ మేక్ ఎన్ అరెస్ట్ వితౌట్ మంచి ఎవిడెన్స్ లేదు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హ్యాస్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ అరెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని. సెకండ్, అరెస్ట్ మేము ఇష్యూ చేసేటప్పుడు కూడా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ రాస్తారు. దెన్ మేజిస్ట్రేట్ కూడా కన్విన్స్ కావాలి దేర్ ఆర్ సర్టెన్ గ్రౌండ్స్ ఎవిడెన్సెస్. సరే, మీరు మామూలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కట్టగానే అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేయాలంటే రిమాండ్ డైరీ అని ఉంటుంది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ప్రొసీడ్ అయింది, ఈ ఎవిడెన్స్లు వచ్చినాయి ఉంటాయి. సో అది లేనిది వాళ్ళు అరెస్ట్ చేయరు. సో సోలీ ఆన్ ద కన్ఫెషన్ ఆఫ్ రామచంద్ర పిల్లి అనేది మాత్రం అరెస్ట్ ఉండదు. సెకండ్ ఏమవుతుందంటే బెయిల్ వేసినప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఈవిడ చాలా పవర్ఫుల్, ఈవిడ ఉంటే 29 సార్లు 30 సార్లు మా ముందు 6 నెలల నుంచి అపియర్ అవుతూ మాకు సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తున్న వ్యక్తి జస్ట్ బిఫోర్ ఈవిని తీసుకొచ్చే ముందు టర్న్ అయ్యాడంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కానీ థ్రెట్ కానీ ఎంత ఉంది. సో బయట ఉంటే విట్నెస్లు భయభ్రాంతులు గురవుతారు, భయభ్రాంతులు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అక్కడ మాత్రం డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది వాడుతుంది. అంటే ఆ పిల్లే గారు ఆ రిట్రీట్ తీసుకోవడం వల్ల అంటే రిట్రాక్షన్ అర్లీ స్టేజ్లో చేస్తే కాదు, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది ప్రొడ్యూస్ మెనీ టైమ్స్ బిఫోర్ ద. అంటే కవిత గారికి ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. మైనసే ఉంది నా దృష్టిలో. ఎందుకో చెప్తున్నాను నేను అది. ప్లస్ అంటే ఓన్లీ రామచంద్ర పిల్లే స్టేట్మెంట్ ఒక్కదానిపైనే అరెస్ట్ చేస్తేనే ప్లస్. బట్ 100% ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అథారిటీ విల్ నెవర్ అరెస్ట్ ఒక గ్రౌండ్ పైన. ఎంతో కొరాబరేటింగ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాతనే సాటిస్ఫై కన్విన్స్ అయిన తర్వాతనే చేస్తారు. అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అరెస్ట్ ముందే పిల్లయ్య గారి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడం వెనక ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటారా, లేదు ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు? అది అంటే ఒకటి ఏదైనా సరే మనం డైరెక్ట్ అది లోపల సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు, కామన్ సెన్స్ యూజ్ చేసి. ఐ థింక్ రామచంద్ర పిల్లేన్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ స్టార్ట్ చేసింది ఈడీ కానీ సిబిఐ కానీ. ఇన్ని రోజుల నుంచి అతను ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు, నన్ను థ్రెట్ చేశారని, నన్ను కోర్ చేసింది చేస్తానే ఉన్నాడు. 29 సార్లు 30 సార్లు ఇప్పటికి అతను స్టేట్మెంట్లు ఇవ్వడం నాకు తెలిసి. సడన్గా కవిత గారిని పిలిచే ఒకరోజు ముందు రిట్రాక్ట్. ఒక కేసు ఉందండి, రమన్ బూరి అనుకుంటా, శక్తి భోగ్ ఫ్రాడ్ కేసు అని ఉంటుంది ఢిల్లీలో, నాట్ ష్యూర్. ఈ రిట్రాక్షన్ అసలు ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కూడా విన్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి వచ్చింది. సో దానిపైన లా సెటిల్ కావాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి అన్నారు. కానీ యాక్చువల్గా ఒక కేసులో వచ్చింది రమన్ బురి అని చెప్పి. ఈ వాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ ఎవరో స్కామ్ చేశారని చార్టెడ్ అకౌంటెంట్. అతను అరెస్ట్ చేసేటప్పటికి 10 మందిని ఇంట్రాగేట్ చేశారు, కస్టడీ తీసుకొని జైల్లో పెట్టడం అయిపోయింది. అందరి సెక్షన్ 50 స్టేట్మెంట్లలో ఇతని పేరు వచ్చింది. స్ట్రేంజ్గా ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అందరు రిట్రాక్ట్ చేసుకున్నారు.
ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే అందులో రాస్తూ స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ రిట్రాక్షన్కి ఎంత వాల్యూ ఇవ్వాలనేది అని డిస్కస్ చేస్తూ 30 సార్లు ప్రొడ్యూస్ చేశారు కోర్టులో నా ముందు. ఎప్పుడు బెదిరించారు, కొట్టాడనేది చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి అంత వాల్యూ ఇచ్చేది కాదు రిట్రాక్షన్కి. అర్థమైంది కదండి. సో సేమ్ 30 సార్లు హీ వాజ్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్. హీ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ కంప్లైంట్ టు ద కోర్ట్, ఇన్ఫార్మింగ్ టు ద కోర్ట్ హీజ్ అడ్వకేట్. నన్ను బెదిరించారు, నన్ను కోవర్స్ చేశారు, నన్ను తిట్టారని అయినా చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఈ రిట్రాక్షన్కి అంత వాల్యూ లేదని అంటూ. బట్ ఎనీ హౌస్ ఇది బెయిల్ అప్లికేషన్ బెయిల్ జరుగుతుంది. అడ్మిసబిలిటీ ఓకే, రిలవెన్సీ కదా చూడాల్సింది ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్. సో రిట్రాక్షన్కి ఎంత వాల్యూ ఉంది, స్టేట్మెంట్కి ఎంత వాల్యూ ఉంది, దాని రిలవెన్స్ ఏందనేది అప్పుడు చూస్తాము అంటూ దీంట్లో బెయిల్ ఇచ్చింది స్టేజ్గా. ఎందుకంటే ఇతని మీద ఉన్నది ఓన్లీ సెక్షన్ 50 స్టేట్మెంట్ మాత్రమే ఉంది, నో అదర్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు పిల్లే గారి కేసులో ఎందుకు ఆయన ఆ విధంగా వెనక్కి తీసుకుని ఉండొచ్చు మీకున్న అనుబంధం అండి? అదే 30 సార్లు తీసుకుంది, ఇప్పుడు ఏం తీసుకున్నారు అంటే జనరల్గా అందరూ ఏమనుకున్నారంటే అండ్ రీజన్ చెప్పాలి కదా ఎందుకు అనేది అండి. అది అతను ఏం చెప్తా అంటే రిట్రాక్షన్ చేసినప్పుడు నేను చూడలే స్టేట్మెంట్ కానీ బట్ ఐఎమ్ షూర్ ఇదే చెప్తాడు, నన్ను కోవర్స్ చేసి తీసుకున్నారు, నన్ను థ్రెటన్ చేసి తీసుకున్నారు అని చెప్తున్నాడు అతను. అంటే ఇంతకాలం చెప్పాలి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నేను అనేది అదే, మీకు ఇక్కడ ఈడీ రేపు దీన్ని చాలా కవిత గారికి నెగిటివ్గా వాడుకుంటుంది అని. ఇది చేయడం వల్ల మరి అతను ఎందుకు చేశాడు, వీళ్ళు ఎవరైనా టచ్ చేశారు. అచ్చా దీంట్లో ఇంకోటి ఉంది, రామచంద్ర పిల్లయ్య గారికి ఒక వెసులుబాటు ఇచ్చింది కోర్టు కస్టడీ ఇచ్చినప్పుడు ఈడీకి. మదర్ ఏదో సిక్ ఉంది, హీ కెన్ స్పీక్ టు అవర్ ప్రతిరోజు సాయంత్రం ఒక వీడియో కాల్, దెన్ వైఫ్ని కలవాలి అని ఏదో ఉంది. మరి ఏదైనా జరిగితే త్రూ మదర్ వైఫ్ ఏదైనా జరుగుతుందేమో. అంటే ఆ వెసులుబాటు వాడుకున్నారు అనే విషయం కూడా ఈడీ చెప్తుందా కోర్టుకి? కోర్టే డైరెక్షన్ ఇచ్చింది, కోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేసామని కోర్టు చెప్తారు కదా. సో ఏమన్నా ఈడీ వాళ్ళు అది తీసుకొని పోయి మేబీ బికాజ్ యువర్ స్పీకింగ్ టు హిజ్ మదర్ అండ్ వైఫ్ బయట నుంచి వచ్చి చేస్తున్నారు కాబట్టి బయట ఏమన్నా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు వైఫ్ని అని ఆ కండిషన్ ఆ కంటెన్షన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్గా 50 స్టేట్మెంట్ కాకుండా అదర్ ఎవిడెన్సెస్ ఉంటే బెయిల్ అపోజ్ చేయడానికి, బెయిల్ రిజెక్ట్ కావడానికి ఇట్ మైట్ బికమ్ వన్ ఆఫ్ ద. అంటే 6 నెలల నుంచి అతను చెప్పింది సడన్గా 1 డే బిఫోర్. అంటే ఒక స్టేట్మెంట్ తీసుకోవడం అనేది కవితకి బెయిల్ అంటే అరెస్ట్ అయితే బెయిల్ రావడానికి అడ్డుకోవడానికి ఇది ఒక కారణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు చెప్పిన రమణ్ బురియాలో ఓన్లీ సెక్షన్ 50 స్టేట్మెంట్ విచ్ హ్యాస్ బీన్ రిట్రాక్టెడ్. సో డెఫినెట్గా టెయింటెడ్ ఆ స్టేట్మెంట్, దానిపైన కస్టడీలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. సార్ మీకున్న అనుభవం ప్రకారం, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఈ మార్నింగ్ నుంచి ఈడీ డిస్కస్ చేస్తూనే ఉంది, ఆవిడ విచారణ చేస్తుంది. అంటే కేవలం రామచంద్ర పిల్లై స్టేట్మెంటే కాకుండా ఇంకా అదర్ ఎవిడెన్స్ బిల్డప్ అయితేనే ఐఓకి పూర్తిగా కాన్ఫిడెంట్ ఉంటేనే దాన్ని అరెస్ట్ అంటారు. అసలు ఇన్వెస్టిగేషన్ కూడా పిలువరు అప్పుడే అని నా ఇది. చాలా వచ్చిన తర్వాత దాన్ని కన్ఫ్రంట్ చేయడం, కాంట్రాడిక్ట్ చేయడం కోసమే, అందుకే ఇనిషియల్ స్టేజ్లో పిలవలేదు, పెద్దవాళ్ళందరినీ ఫైనల్ స్టేజెస్లో పిలుస్తున్నారు. సో కింద జరగాల్సినంత జరిగిపోయి బిల్డప్ గ్రౌండ్ వర్క్ అంతా అయిన తర్వాత బిల్డప్ అయిన తర్వాత నేను ఇప్పుడు వచ్చే ముందు చూస్తున్నా ఫోన్ ఏదో తెప్పించారంట. అవును, ఆల్రెడీ ఫోన్స్ అన్ని ఆమె డ్యామేజ్ చేసింది కదండి. అంటే మనకి ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో హెస్ బికమ్ సో అడ్వాన్స్ అండ్ డెవలప్డ్, అవన్నీ చేసిన పెద్దగా లాభం ఉండట్లేదు కాదండి. ఈ కేసులో దాదాపు 100 ఫోన్లు పైగా. అచ్చా దీనికి కూడా చెప్తాను, చాలా మందికి అర్థం కాదు. ఫోన్ దొరకలేదు, డేటా దొరకలేదు అనుకోండి, వాట్ ఈస్ ద రిపర్కేషన్ అని అంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 106 and 114 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ సర్చింగ్. స్పెషల్ నాలెడ్జ్ ప్రిజంప్షన్లు ఉంటాయండి. సపోజ్ ఇక్కడ దొంగతనం జరిగింది, దొంగ అని పరిగెడుతున్నారు, నేను అట్నుంచి వస్తున్నాను పోలీసు, మీరు సంచితో దొరికారు, సంచిలో సొమ్ము ఉంది. కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, రైట్ అగేన్స్ట్ ఇన్క్రిమినేషన్ సరే, బట్ స్పెషల్ నాలెడ్జ్ అప్పుడు ఉంటుంది అనమాట. మూట నీ దగ్గర దొరికింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఇన్వెస్టిగేటింగ్, ఇట్ ఈస్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్ హౌ దట్ థింగ్ కేమ్ ఇన్ టు యువర్ హ్యాండ్. అచ్చా, నేను ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ బర్డెన్ షిఫ్ట్ అవుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు మనం ట్రైన్లో పోతున్నారండి, టికెట్ కొనలేదు, టీటీ పట్టుకున్నాడు, రైల్వే కోర్టుకు తీసుకొచ్చాడు, నవ్వు పీపీ అక్కడ ఏం వాదిస్తాడు, టికెట్ కొనలేదు అని. మీరు ప్రూవ్ చేయండి, మీరు ఏమంటారు, నా దగ్గర టికెట్ లేదని వారిని ప్రూవ్ చేయమనండి, సిఆర్పిసి అదే కదా, ప్రాసిక్యూషనే కదా ప్రూవ్ చేయాలంటారు. అది ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకు, మీ దగ్గర టికెట్ ఉందా లేదా అనేది మీకు మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు. దిస్ ఈజ్ కాల్డ్ స్పెషల్ నాలెడ్జ్ అనమాట. అంటే ఒకవేళ ఫోన్లు పోయే, ఓకే, ఈ ఫోన్లతో పాటు ఏదైనా కొరాబరేట్ చేసి ఈ ఫోన్లు ఎందుకు పోయినాయి, ఎక్కడ పోయినాయి అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకపోతే అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటారు. మీకు మీ చేతిలో సంచి దొరికింది, మీరు కన్విన్సింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి ఎలాగొచ్చిందని, ఇన్ఫరెన్స్ ఏంటి, నేను చేసినట్లు మీరే దొంగతనం చేశారు.
అంటే ఆ బర్త్డే నా మీద ఉంటుంది. ఎస్, స్పెషల్ నాలెడ్జ్ అంటారు అనమాట. అచ్చా, అంటే ఇప్పుడు ఫోన్లు పోయాయి, ఫోన్లు డ్యామేజ్ అయినా చేశానా లేదా అనేది ప్రూవ్ చేసుకున్న బాధ్యత నాది. అట్లీస్ట్ కన్విన్సింగ్గా ఎందుకు పోయాయి, ఎలాగ పోయాయి ఆ కవిత ప్రూవ్ చేసుకోవాలి. వస్తుంటే కాలువలో పడిపోయింది, ఫోన్ పోయింది, ఆ బర్త్డే ఆవిడ చేసుకోవాలి. అంటే అన్నిటికీ రాదు. దీనికి ఏంటంటే వాళ్ళు ఈడీ వాళ్ళు కొరాబరేషన్ అంతా తీసుకొస్తూ డెఫినెట్గా తీసుకొచ్చి ఇంక దీనిపైన ఇంజ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మనకి 313 అంటారు. కేసు ట్రయల్ అంతా అయిపోయిన తర్వాత అక్యూజ్ని పిలిచి అడుగుతారు, ఈ సాక్ష్యాలన్నీ నీకు ఏమైనా చెప్పుకునేది ఉందా అని. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అతను అప్పుడే ఇచ్చుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అగైన్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్. ఇప్పుడు పర్టికులర్గా లిక్కర్ స్కామ్లోనే కోట్ల రూపాయలు విలువ చేసి ఫోన్లు డ్యామేజ్ అయిపోయాయని వాళ్ళు ఈడీ ప్లస్ సిబిఐ చెప్తున్నారండి. అంటే ఫోన్లో సిడిఆర్ అనేది ఆల్రెడీ ఆపరేటర్ దగ్గర ఉన్న ఫోన్కి సంబంధించిన వాయిస్ రికార్డు అన్నీ కూడా పోతాయి కాబట్టి వాట్సాప్ కాల్కి సంబంధించిన దొరుకుతాయి అంటారా? దొరుకుతాయని అంటున్నారు. వాట్సాప్ కూడా రిట్రీవ్ చేస్తున్నారు. అంటే ఎక్కడో క్లౌడ్లో ఉంటాయి, పోకుండా రిట్రీవ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన టెక్నాలజీ అంత డెవలప్ అయిందంటే అనుకోవచ్చా? లేదు ఇంకా మనం లేదు అయిందనుకోవచ్చు. అయిందనుకోవచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వాట్సాప్, కానీ అదర్ అయితే చేస్తున్నారు. వాట్సాప్ ఫోన్లు ఇకపై ఫోన్లు డ్యామేజ్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఖచ్చితంగా ప్రూవ్ చేయాలనుకుంటే ఫిక్స్ అప్ అవుతుంది సార్. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీదంటూ సొంతము ప్రైవేటు ఏదీ లేదు. మీరు అనుక్షణం ప్రతి క్షణం ఎక్కడున్నారు, ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, మీ ఇంట్రెస్ట్ లేని డేటా అనాలిసిస్ ఏం చేస్తారండి, అడ్వర్టైజ్మెంట్ టార్గెటింగ్ ఎలాగొస్తుంది? అవును, దే నో యువర్ ప్యాటర్న్. ఒకవేళ సిబిఐ ఇప్పుడు ఈడీ కవితను అరెస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందండి? ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. అవును, బెయిల్ కంటే ఈడీలో బెయిల్ కొంచెం కష్టం, సిబిఐలో ఈజీగా వస్తుంది. అచ్చా, మీరు ఇప్పుడు గమనించండి, సిబిఐ బెయిల్ వచ్చే టైంకి అప్పుడు ఈడీ వచ్చి రిమాండ్ అంటుంది. అంటే ఇప్పుడు ఈడీ కేసులు అరెస్ట్ చేస్తారు. ఈడీలో ఏంటిదంటే అండి, ఈడీలోనే కాదు, జనరల్ లా 1970s 80s నుంచి మన ఇండియాలో ఇవాల్వ్ అయింది. సుప్రీంకోర్టు టైమ్ అగైన్ ఫెల్ట్ దట్ డబ్బులు ఉన్న వాళ్ళు, పవర్లు ఉన్న వాళ్ళు బాగా ఎస్కేప్ అవుతున్నారని వాళ్ళ విషయంలో ఎక్కువ స్ట్రిక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. సో దాంట్లో భాగంగా ఎకనామిక్ అఫెన్సెస్లో బెయిల్ చాలా 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 స్ట్రిక్ట్. ఎందుకంటే దిస్ గోస్ టు ద రూట్ ఆఫ్ ద నేషన్, ఎకానమీ ఆఫ్ ద నేషన్ అని. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దాంట్లో కూడా జడ్జ్మెంట్ అదే. ట్విన్ టెస్ట్ అని ఉంటుంది, సెక్షన్ 45 అనమాట. బెయిల్ ఇవ్వాలి అనుకుంటే కోర్ట్ హ్యాస్ టు బిలీవ్ ప్రైమా ఫేసి దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దట్ పర్సన్. సెకండ్ వచ్చి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ దిస్ పర్సన్ డూయింగ్ ఇట్ అగైన్. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడు, పవర్ఫుల్ కాదు, వారు బెదిరిస్తాడు, ఇవి కాకుండా ఈ ట్విన్ టెస్ట్ అనమాట. ప్రైమా ఫేసి కోర్టు గట్టిగా నమ్మాలి దట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మనీ లాండరింగ్. సాధారణంగా అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు, డిస్క్రిషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సాక్షులను కానీ బెదిరించినా లేదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించిపోతే అరెస్ట్ చేయాలనేది చెప్తుంటారు. ఈ కేసులో కవిత గారు సహకరిస్తానని చెప్పినప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? అంటే సహకరించడం ఫస్ట్ డిస్క్రిషను ఏమంటారు, విట్నెస్. ఇది డిస్క్రిషన్ ఆఫీసర్ కాబట్టి అతని మైండ్లో ఇఫ్ హీ ఫీల్స్ దట్ వీళ్ళు బెదిరించే అవకాశం ఉంది, అది చాలు కదండి. అందుకే నేను అరెస్ట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ బాగా బిలీవ్ చేస్తాడు, ప్రైమా ఫేసి కేసు ఉంది, దెన్ ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తున్నాయని గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ తయారు చేయాలి. మేజిస్ట్రేట్ కూడా సాటిస్ఫై కావాలి, ఎందుకంటే పెద్ద వాళ్ళు పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటారు. అవును. సో ఆ కాన్షియస్ తోటే అరెస్ట్ చేసేటప్పుడు ఈ గ్రౌండ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు పిల్లే తన స్టేట్మెంట్ రికార్డ్ వెనక్కి తీస్తున్నాడు కాబట్టి ఐఓకి ఇదొక రీజన్ దొరకవచ్చు కదా. నేను చెప్పేది అదే, దీన్ని అలా వాడుకునే ఛాన్స్. ఎందుకంటే టైమింగ్, అతను వన్ డే బిఫోర్ నా అక్యూజ్డ్ పార్టీ బయట ఉంటే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈమెను అరెస్ట్ చేయాలి. వన్ డే బిఫోర్ నాట్ లాస్ట్ 6 months, 30 సార్లు కాదు, వన్ డే బిఫోర్. ఈ రీజన్ చూపించి కూడా కవితను అరెస్ట్ చేశారు. డెఫినెట్గా నేను అరెస్టే కాదు, బెయిల్ అపోజ్ చేయడానికి కూడా ఇది ఒక గ్రౌండ్ అవుతుంది. అబ్బా, ఒకవేళ అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి? కవిత ఏం చేయాలి? మీరు సహకరించాలి, కన్విన్స్ చేయగలగాలి. ఇన్వెస్టిగేషన్ ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేయదు, థ్రెటన్ చేయదు, ట్యాంపర్ చేయదు, ఇన్వాల్వ్ కాదు. రెండోది కోఆపరేషన్. ఇవన్నీ కూడా ఐఓ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అది మళ్ళీ అంటే మెంటల్, మీ సాటిస్ఫాక్షన్ వేరు, నా సాటిస్ఫాక్షన్ వేరు అయ్యింది. బట్ జనరల్గా ఒక ఆబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇక అంతా కోఆపరేట్ చేసిన తర్వాత కేసు ఎక్కడ ఉంటుంది? ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, రికవరీ ఉంటుంది అందులో? లేదా ఓన్లీ స్టేట్మెంట్ బేస్ చేసుకుంటేనే పంపిస్తారా? రికవరీ ఉంటుంది. నేను ప్రాపర్టీ రికవరీ ఏం చేస్తారా? అంటే ఈడీకి ప్యారలల్గా సీజ్ చేసేది, ఇప్పుడు రామచంద్ర పిల్లేదో ఎకరమున్నారా వట్నాలపల్లిలో విల్లాలో సీజ్ చేశారు, అది ఎలాగూ జరుగుతూనే ఉంటుంది. టిల్ అది దొరికేంతవరకు
అంటే ఆ రామచంద్ర పిల్లై స్టేట్మెంట్లో 33% మేడంకి ఇచ్చానని స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఆ 33%ని ఆవిడ ఏ విధంగా వాడారు అనేది ఒక ప్రాపర్టీ కొంటే అంటే 33% ఈవిడకి 33% షేర్ వచ్చింది. సిబిఐ కేసులో లిక్కర్ స్కామ్లో ఈవిడకి డబ్బులు రాలేదు. ఈవిడ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఆప్ వాళ్ళకి ఇచ్చింది. సో ఈమె నుంచి ఇప్పుడు అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ ఏంటంటే, శరత్ చంద్రారెడ్డి పైన ఏంటంటే వీళ్ళందరి కంపెనీలో క్రాస్ ఫండింగ్ చేశాడు. క్రాస్ ఫండింగ్ అంటే ఏం లేదండి, ఢిల్లీ అది వచ్చినప్పుడు మీరు టెండర్ ప్రాసెస్లో పాల్గొని మీకు వచ్చినప్పుడు మీరు బ్యాంక్ గ్యారెంటీలు అవి ఇవ్వాలి. పార్టిసిపేట్ చేసిన మురళి గారి కంపెనీ, నా కంపెనీ. నౌ కొన్ని కంపెనీలు వాళ్ళు ఇవ్వలేదు, శరత్ చంద్రారెడ్డి కంపెనీ వాళ్ళ తరఫున ఫండింగ్ చేసింది, క్రాస్ ఫండింగ్. సో దాన్ని ఏమంటారంటే, బికాస్ కవిత వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, బ్లాక్ మనీ వచ్చింది కాబట్టి బ్లాక్ మనీ తీసుకొని ఇతను వైట్ ఫండింగ్ ఇట్లా చేశాడు, బ్లాక్ ఏమో హవాలాలో ఢిల్లీకి తీసుకొచ్చారు. నేను మీకు 50 ఇచ్చానండి బ్లాక్, వైట్ ఆయనకి ఇచ్చేయమన్నా. దట్ ఈస్ వాట్ శరత్ చంద్రారెడ్డి డిడ్. ఇప్పుడు ఈమె దగ్గర రికవరీ ఈమె డబ్బులు ఇచ్చిందని, అది రికవరీ లేదన్నా జరిగితే ఆపు వాళ్ళ దగ్గర జరగదు. అలిగేషన్ ఏంటంటే వీళ్ళు ఆ 100 కోట్లు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈమె దగ్గర ఏవి బయటకు వస్తాయంటే 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, అక్కడే బుచ్చిబాబు, రామచంద్ర పిల్లే వీళ్ళు వచ్చేది, క్యాష్ పలానా వాళ్ళది. అతను వెన్నమనేని శ్రీనివాస్ అని కవిత గారి క్లోజ్ అసోసియేట్ అని. మీరు మొన్న ఎవరిది రిమాండ్ రిపోర్టు అండ్ ఎవరిది బెయిల్, దాంట్లో శ్రీనివాసరావు కన్ఫెషన్ వచ్చింది, చాలామంది గమనించలేక. సో హీ హాజ్ కన్ఫెస్ దట్ కవిత ఇన్స్ట్రక్షన్స్ మీద ₹1 కోటి క్యాష్ నేను ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశాను అని. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ అట్లా అనమాట, కొరాబరేట్ చేసుకుంటే వెళ్ళేది. సార్ ఇప్పుడు ఎవరో కవిత మీద పడకే చెప్పారనుకోండి, లేదా పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి. అందుకే నేను చెప్పేది, ప్రతి కన్ఫెషన్కి ఇంపార్టెన్స్ ఉండదు. ఫర్గెట్ ఈడీ ఆఫీసర్ 164 కింద మేజిస్ట్రేట్. మీరంటే నాకు పడదండి, ఎక్కడో జరిగితే నేను నా ఆనందం మీద మీ మీద కోపంతో మేజిస్ట్రేట్ ముందుకెళ్ళి చెప్తాను, నేను మురళియే మర్డర్ చేసాడని, నేను చూశానని. చేసేయడం కాదు, చేయించడం కూడా వాల్యూ ఎన్నైనా చెప్పవచ్చు. అందుకే ఒక స్టేట్మెంట్ అడ్మిసబుల్ మాత్రమే, దాని రిలవెన్సీ మళ్ళీ అన్ని ఎవిడెన్స్ లాగా ఆ హై స్టాండర్డ్తో ప్రూవ్ చేయాల్సిందే. ఆ స్టేట్మెంట్ని చదవాలా వద్దా అనేది అడ్మిసబిలిటీ, కానీ అది వాల్యుబుల్ కాదు. దాని రిలవెన్సీ అగైన్ కొరాబరేషను, మీకు రైట్ టు క్రాస్ ఎగ్జామిన్ మీ ఆన్ దట్ స్టేట్మెంట్, మీకు రైట్ టు బ్రింగ్ ఎవిడెన్సెస్ విచ్ డిస్ప్రూవ్ దట్ స్టేట్మెంట్. అన్ని ఆపర్చునిటీస్ మీకు ఉంటాయి. 164 ఇయ్యంగానే అయిపోదు, అతను కోర్టుకు వచ్చి గుక్క తప్పకుండా 164లో కాంట్రడిక్షన్స్ లేకుండా ఓపెన్ కోర్టులో దాన్ని చూడకుండా చెప్పాలి. చెప్పిన తర్వాత ఎవ్రీ ఆపర్చునిటీ అదర్ సైడ్ విల్ బి గివెన్ టు ప్రూవ్ హిమ్ రాంగ్. క్రాస్ ఎగ్జామినేషన్, వేరే ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఇతని పైన కూడా బర్డెన్ టు ప్రూవ్ దట్. ప్రాసిక్యూషన్ ఊరికే స్టేట్మెంట్ మీద పెట్టేస్తారంటే అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, తోమేయటం, స్టేట్మెంట్ తీసుకెళ్ళటం, ఫ్రేమ్ కట్టించి సార్ కన్విక్షన్. ఓకే, ఇప్పుడు కేసులో కవిత అరెస్ట్ అయితే తర్వాత బెయిల్ రావడానికి టైం పడుతుంది అంటారు. 100%. తర్వాత సిబిఐ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? సిబిఐ ఎంతవరకు వస్తుంది, ఎందుకంటే సిబిఐ ప్రెడికేట్ అఫెన్స్ మీద ఈడీ జరుగుతుంది. అవును. సో సిబిఐ ఇది వచ్చేసి లిక్కర్ సిబిఐ ఆల్రెడీ ఎంక్వైరీ చేసి వెళ్ళారు కదా. ఇదండి ఈడీ సిబిఐ తోడుదొంగలు లాంటివి ట్విన్స్. మీరు ఒకటి గమనిస్తే ఈడీలో ఈసీఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ అన్నారు, అది రాగానే కింద లైన్ ఉంటుంది అనమాట, దేర్ సీమ్స్ టు బి సమ్ అఫెన్స్ కమిటెడ్, పాస్ ఆన్ ద ఫైల్ సిబిఐ అని. మీరు సిబిఐ చూడండి, ఫస్ట్ రిమాండ్ నుంచి చూడండి, మీరు క్రోర్స్ ఆఫ్ మనీ సీమ్స్ టు హ్యావ్ బీన్ చేంజ్డ్ హ్యాండ్స్ వగేరా వగేరా రాసి ఒక కాపీ ఈడీకి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా సిబిఐ అప్పుడు 160/91 కింద నోటీస్ ఇచ్చి చేశారు, అవి కూడా దే విల్ బి యూస్డ్ నౌ. ఓహో, కాంట్రడిక్ట్ చేయడానికి, కన్ఫరెంట్ చేయడానికి. రెండు తోడు దొంగలే, ట్విన్స్ అయ్యి అండ్ ఐటీ కన్ఫరెంట్ పార్ట్నర్. ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకు సిబిఐ పోలీస్ తోటి అంత బాధ ఉండదు, పోతే 3 నెలలు 6 నెలలు జైలుకు పోతారు, బయటకు వస్తారు, లిమిటెడ్ ఇన్వెస్టిగేషన్, టార్గెటెడ్ ఉంటుంది. ఈడీ ఐటీ వచ్చే వరకు ఏంటంటే మన దగ్గర ఒకటి వాస్తవం, ఎవరు ఒప్పుకున్న ఇండియాలో డబ్బు లేని రాజకీయం లేదు. మహాత్మా గాంధీ పోటీ చేసిన డిపాజిటర్ డబ్బులు రాకపోతే ఈ ఫైనాన్షియల్ మూలాల్ని గుట్టేవి, ఎందుకంటే డబ్బులు ఆపేస్తారు, రొటేషన్ జరగనివ్వరు, వాళ్ళకి పవర్ ఆఫ్ అటాచ్మెంట్ సీజర్. సపోజ్ మీరు ఉద్యోగం చేస్తున్నాడు, మీకు జీతం వస్తుంది, మీ పైన తప్పుడు కేసు పెట్టైనా సరే మీ అకౌంట్ సీజ్ చేసిన తర్వాత మీరు గిలగిలా కొట్టుకుంటే పోయి బతిమాలకు తెప్పిస్తే, ఎందుకంటే మీకు ఫంక్షనింగ్ ఉండదు. సో పవర్స్ ఆఫ్ అటాచ్మెంట్, పవర్స్ ఆఫ్ సీజర్, నా పేరు మీద ఉంటాయి, నాకు బినామీలు చాలామంది ఉంటారు, అన్నీ తీసుకొస్తారు. అచ్చా, ఇంకోటి చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే, పొద్దున కూడా మీకు చెప్తున్నది,
లాలో లూపోల్స్ లేవండి. ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ టెలింగ్ ప్రాసిక్యూటర్ కంటే కానీ మనుషుల్లో లూపోల్ ఉంది. వాడు టైం విట్నెస్ చెప్పాడు అమ్ముడు పోతే ఏం చేయలేం కానీ లేదు. లా డిజైన్ చేసిందంటే ఏ నేరం కూడా ప్రూఫ్లతో విట్నెస్లతోటి పబ్లిక్గా జరగదు. చీకట్లో కనపడకుండా దొరకకుండా చేస్తారు. వాళ్ళని పట్టుకొని బయటికి తీయడం కోసమే లా డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెక్షన్ మీకు చెప్పాను, స్పెషల్ నాలెడ్జ్ అని. ఇవన్నీ ఏంటంటే బయటికి తీయడం కోసం. బెనామీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని గట్టిగా తలుచుకుంటే అందరూ బయటకు వస్తారు. తలుచుకోవడం అనేది ఇంపార్టెంట్. సాధారణంగా సార్, ఇప్పుడు కవిత గారి కేసే తీసుకోండి. నన్ను డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయొద్దు, వీడియో కాన్ఫరెన్స్లో చేయండి. అది కూడా నిన్న మొన్నటి నుంచి బాగా నరేషన్ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని జడ్జిమెంట్లు కానీ కొన్ని క్రిమినల్ లాలో ఉమెన్, ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్ అయితే వాళ్ళ ఇంటికి కానీ ఆర్ ప్లేస్ ఆఫ్ దేర్ చూసింగ్ అని ఉంటుంది. అది ఇఫ్ యూ ఫాలో సిఆర్పిసి అండి. సిబిఐ అందుకే వాళ్ళ ఇంటికి వచ్చింది. 160లో అదే చెప్తుంది, ఉమెన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాలి. మరి ఈడీ ఎందుకు రాలేదు? ఈడీ వచ్చేటప్పటికి ఒకటి, పిఎంఎల్ యాక్ట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ సిఆర్పిసి. ఇట్ ఈస్ గవర్న్ బై పిఎంఎల్. పిఎంఎల్ యాక్ట్లో సెక్షన్ 50 ఏముంటుందంటే డైరెక్టరు అథారిటీ ఎక్కడ రమ్మంటే అక్కడ రావాలని క్లారిటీగా ఉంటుంది. రెండోది పొందని ఏదన్నా మీరు ఇక్కడ పెట్టారు అక్కడ పెట్టలేదన్న డిఫరెన్స్ ఏముంటుందంటే అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కొంచెం డేంజరస్. మిమ్మల్ని కొట్టొచ్చు, బెదిరించవచ్చు, చూపించు. ఇక్కడ ఏమైందంటే డైరెక్టర్కి సివిల్ కోర్ట్ అథారిటీ ఇచ్చారు, జడ్జ్ అథారిటీ ఇచ్చారు. సో దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ఎనీ అనేది ప్రిజంప్షన్. అచ్చా. సో ఇంకోటి, మీరు సెక్షన్ 50 కింద కన్ఫెషన్ అన్నారు కదా, దీనిపైన కూడా చర్చ బాగా వచ్చింది సుప్రీంకోర్టులో రీసెంట్గా కేసులో. ఆర్టికల్ 23 అని ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. ఇట్ ఈజ్ ఎవ్రీ డెమోక్రసీలో సేక్రెడ్ రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నాకు నేను వ్యతిరేకంగా చెప్పమని ఎవరు ఫోర్స్ చేయలేరు. అందుకే అక్యూజ్ని క్రిమినల్ కేసులో దీని గురించి ఏం చెప్తామంటే సైలెంట్గా ఉంటాం. రైట్ టు సైలెంట్ అని కూడా వస్తూ ఉంది. పిఎంఎల్ యాక్ట్లో ఏముందంటే హీ హ్యాస్ టు స్పీక్ అండ్ హీ హ్యాస్ టు స్పీక్ ద ట్రూత్. సో దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ వాస్ ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఇది కాన్ఫ్లిక్ట్ విత్ ఆర్టికల్ 23 కదండి, ఫండమెంటల్ రైట్ కదండి. అంటే వీడియో కాన్ఫరెన్స్ అనేది నో, రావాల్సిందే. అథారిటీ ఎక్కడికి రమ్మంటే ప్లేస్కి అక్కడ రావాలని ఉంటుంది. ఓకే, అథారిటీ ఆర్డర్స్ ఇచ్చారు ఈ రోజు రావాల్సిందని, నేను రాను అని చెప్పే అధికారం కూడా ఉండొచ్చా? రాను అని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి వారు సేమ్ రిప్లై ఇచ్చారు కదా 11వ తారీఖున వస్తా అంటే ఓకే అని. ఓకే, డెఫినెట్గా రిప్లై ఇస్తారు. కవిత వరకైనా ఎవరికైనా ఉంటుందండి ఆ ప్రొవిజన్? ఎవరికైనా ఉంటుంది. అంటే రూల్ ఆఫ్ లా అనేది కరెక్ట్గా ఉంటుంది అంటారు. అంటే మీరు అడిగిన రిక్వెస్ట్ ఎంతవరకు జెన్యూను, ఎంతవరకు కరెక్టు. రెండోది డిస్క్రిషన్ ఆఫ్ ద అథారిటీ. నో, మీరు రావాల్సిందంటే మీరు రావాల్సిందే, కాదు కూడదంటే దాన్ని రిట్ వేసుకొని చేసుకోవాలి. బట్ యూ హ్యావ్ టు ఒబే. ఎందుకంటే మళ్ళీ దానికి సెక్షన్ 63 అని ఉంటుంది. ఎవ్రీ టైమ్ యూ డిసోబే ఎనీ ఆర్డర్ టు కమ్, టు ప్రొడ్యూస్ ఎ రికార్డ్, టు స్పీక్ ద ట్రూత్, టు మేక్ ఎ స్టేట్మెంట్, అప్ టు 10,000 రూపాయలు ఫైన్ ఫర్ ఈచ్ అకేషన్ ఉంటుంది అన్నమాట. సో లెటర్ రాస్తూ ఉంటాడు, మీరు అతను కావాలనుకుంటే మిమ్మల్ని అరెస్ట్ అవసరం లేదు. రోజు లెటర్ రాయడం, రోజు 10,000 వస్తుంది. ఓకే సార్, రాను అని గట్టిగా భీష్మించి కూర్చుంటే అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? దట్ విల్ బికమ్ ఎ గ్రౌండ్ ఫర్ అరెస్ట్. కోఆపరేట్ చేయాలి. అచ్చా, లోకల్ పోలీస్ సపోర్ట్ చేయలేదు అప్పుడు? సిఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకొచ్చి, ఎందుకంటే అరెస్ట్ చేసేది లోకల్ పోలీస్ కాదండి. మీ ఇంకో అందరికి ఒక అపోహ ఉంది. సపోజ్ విజయవాడలో పోలీసులు హైదరాబాద్కి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే హైదరాబాద్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలా? లేదు. అరెస్ట్ ముందు చేయక్కర్లేదు, అరెస్ట్ తర్వాత చేయక్కర్లేదు, అరెస్ట్ అప్పుడు చేయక్కర్లేదు. సరే, కటేసీ కోసం చేస్తారు. చాలాసార్లు ఏమవుతుందంటే సపోజ్ మనం బీహార్కో మధ్యప్రదేశ్ డెకైట్లను పట్టుకోవడానికి పోతాం. ఆ ఊళ్ళలో వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అక్కడ పోలీస్ అంతా కొల్లుడే ఉంటారు. మన పోలీస్ కనుక ముందు పోయి ఇన్ఫామ్ చేశారనుకోండి, బయలుదేరక ముందే వాడు ఇన్ఫామ్ చేస్తాడు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ తీసుకొస్తారు కదా? అవును, కోర్టులో మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ఎందుకంటే 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలని ఉంటుంది మన దగ్గర. అయితే టైం టేకెన్ ఫర్ జర్నీ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అని కూడా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఢిల్లీకి బై జర్నీ వెళ్ళాలనుకోండి, బట్ జస్ట్ ఇన్ కేస్ ఎందుకైనా అని చెప్పి ఆన్ ద సేఫర్ సైడ్ లోకల్ మేజిస్ట్రేట్ ముందు చేసి పీటీ వారెంట్ తీసుకొని ఆ వారెంట్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఈరోజు సాటర్డే, కేవలం సాటర్డే అరెస్ట్ చేస్తే సండే బెయిల్ రాదు, అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే అరెస్టే ఉండకూడదు. అరెస్ట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లాల్సిందే. సో ఎక్కడ తీసుకెళ్తారు? మీరు ఎన్నో కేసుల్లో చూస్తారు టీవీలో, మేజిస్ట్రేట్ గారు ఇంటి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. సేమ్ టైం మేజిస్ట్రేట్ గారు ఇంట్లోనే బెయిల్ వేసుకునేది తీసుకోవచ్చు. సో జడ్జ్ అనే అతను డెఫినేషన్ ఆఫ్ ఎ జడ్జ్ ఇన్ లా ఈజ్ నాట్ దట్ పర్సన్, దట్ ఆఫ్ వేరెవర్ ఈజ్. సాయంత్రం క్లబ్లో ఉంటాడు టెన్నిస్ ఆడి, అవును, అక్కడ కూడా రిసీవ్ చేసుకుంటాడు. సార్, ఈరోజు అరెస్ట్ అయ్యారు అనుకోండి సాటర్డే, అంటే బెయిల్కి వెంటనే రాదంటున్నారు మీరు? బెయిల్ మీరు వేసుకుంటారు. కాదండి,
అంటే చిన్న చిన్న కేసులు అంటే కాదు, ఒకవేళ ఈరోజు ఈడీలో మండే ఫ్రైడే సాటర్డే ఏం లేదండి, బెయిల్ రావడం ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. అచ్చా, సాటర్డే సండే ఏదైనా సరే బెయిల్ రావడం అంటే మినిమం ఎన్ని రోజులు ఉండాలండి? అట్లా ఏం లేదు, ఇన్ని రోజులు అన్ని రోజులు అని లేదు. 14 days మినిమం వేస్తారా? 14 days అనేది బెయిల్ కోసం కాదండి. 14 days ఏంటంటే మనకి సిఆర్పిసిలో జ్యుడిషియల్ కస్టడీలో షుడ్ నాట్ బి మోర్ దెన్ 14 days అని ఉంటుంది. అవును. సో జైలుకు పంపిస్తే అతను పర్మనెంట్ పంపించలేదు, అతను 14 days ఇచ్చి 15th day బయటికి తీసుకొని అంటే మాక్సిమం ఇస్ 14 days. అవును. ఈ 14 అంటే ఇప్పుడు ఇందులో కూడా అలాగే ఉంటాయి కదా, 14 days 15th day ప్రొడ్యూస్ చేస్తుంటారు. రిమాండ్ విధించగలిగింది మ్యాక్సిమం పీరియడ్ ఇస్ 14 days. ఓకే. అంటే మిగతా సిబిఐ కేసులు లోకల్ కేసుల్లా కాకుండా సాటర్డే అయినా సండే అయినా మండే అయినా ఏ కేసు అయినా బెయిల్ మీరు జడ్జి గారి ఇంట్లో వేసుకోవచ్చు, ఎందుకంటే రిమాండ్ జడ్జి గారి ఇంట్లో చేస్తారు కాబట్టి. ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా ఈరోజు వేస్తే? లేదు, ఈడీలో జనరల్గా వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ బెయిల్. అంటే మిగతా ఐపీఎస్ సిఆర్పిఎస్ లాగా ఒకవేళ అరెస్ట్ చేయిస్తే అరెస్ట్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం చెకప్ రిమాండ్ కండిషన్స్ ఏం లేదండి. మీకు సిఆర్పిసి ఇస్ ఎ జనరల్ యాక్ట్, పిఎంఎల్ యాక్ట్ ఈజ్ ఎ స్పెషలైజ్ యాక్ట్. లా ఏంటిదంటే స్పెషల్ యాక్ట్ అప్లికబుల్ దగ్గర ప్రివేల్స్ ఓవర్ ద జనరల్ యాక్ట్. అయితే స్పెషల్ యాక్ట్లో ఉండదు అనుకుండా దాని సమ్ ప్రొవిజన్లు సిఆర్పిసి అప్లికబుల్ అయితే. పిఎంఎల్ యాక్ట్లో కూడా చెప్తుంది కింద లాస్ట్లో సెక్షన్ అంటే ద సెక్షన్స్ ఆఫ్ సిఆర్పిసి ఆర్ అప్లికబుల్ అంటుంది. సో ఇప్పుడు అరెస్ట్కి స్పెషల్ ప్రొసీజర్ ఉంది కాబట్టి 45 అది అప్లికబుల్. బెయిల్కి లేదు సెక్షన్, బెయిల్కి లేదు కాబట్టి సిఆర్పిసి అప్లికబుల్. పిల్లే గారు స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడంలో కవితకి ప్లస్ మైనస్? పిల్లే ఓన్లీ స్టేట్మెంట్ మీద అయితే బెయిల్ వరకు అడ్వాంటేజ్ ఉంటుంది, ట్రయల్లో మళ్ళీ రిలవెన్సీ. అంటే బెయిల్ వరకు ఏ విధంగా? బెయిల్ వరకు ఏమంటారంటే నౌ హర్ అరెస్ట్ ఈస్ బేస్డ్ ఓన్లీ ఆన్ ద స్టేట్మెంట్ ఆఫ్ పిల్లే విచ్ హ్యాస్ బీన్ రిట్రాక్టెడ్. సో రిట్రాక్షన్ కరెక్టా రాంగ్ అని ట్రయల్లో చూస్తాం కానీ అట్లీస్ట్ టెయింటెడ్ కదా, అవును, సస్పీషియస్ కదా, అక్కడ వరకే వస్తుంది. బట్ అదర్ కొరాబరేటింగ్ ఎవిడెన్సెస్ అదర్ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత ఉపయోగపడకపోగా ఈడీకే ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది టు అపోజ్ ద బెయిల్ అండ్ అరెస్ట్. అంతే. వన్ ఆఫ్ ద గ్రౌండ్ షీ సో ఇన్ఫ్లుయెన్షియల్, వన్ డే బిఫోర్ షీ కమ్స్ హీ రిట్రాక్ట్స్ అని వాడచ్చు, అవకాశం ఉంటుంది. ఓకే. కవిత కేసులో చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్ కనిపిస్తున్నాయి అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. కవిత స్టేట్మెంట్కి ఇచ్చే ముందు ఒకరోజు పెళ్ళి ఇచ్చిన స్టేట్మెంట్ కవితకి ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ అవుతుందని తెలుస్తుంది. ఏం జరుగుతుందన్నది కవిత అరెస్ట్ అయితే తర్వాత జరిగే పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. అరెస్ట్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము, అది ఈడీ మీద ఆధారం ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ అయితే ఏం జరుగుతుందన్నది మేజిస్ట్రేట్ ముందు జడ్జి ముందు ఉంటుంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేయలేము. ఇది రాజీవ్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.